మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ కూడా ఇది నా వ్యక్తిగతం, ఎవరిని ఉద్దేశించి కాదు. వాస్తవాలు రాష్ట్రంలో ఉండి తెలుగు ప్రజలు తెలియాలా, ప్రకాశం జిల్లాలో ఉండి తెలుగు ప్రజలు తెలియాలా, ఒంగోలు నియోజకవర్గంలో తెలుగు ప్రజలకు తెలియాలని ఇది నా వ్యక్తిగతంగా నాకు జరిగినవి కానీ లేదు ఈరోజు సొసైటీలో జరుగుతున్నటువంటి వాస్తవాల్ని మీడియా ముందు పెట్టాలని పెట్టడం జరుగుతుంది. ఒకటి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వయాన మాకు అతను బంధువు. ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు, మా బావగారు. వైవి సుబ్బారెడ్డి గారు రాజకీయ చరిత్ర కానీ వ్యక్తిగతంగా కూడా ఎవరి మీద కక్ష సాధింపులు అనేవి ఆయనకి తెలియవు. ఎందుకంటే ఇది మా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఇవాళ రాజకీయాలు విలువలుగా కూడినటువంటి రాజకీయాలు ఎవరైనా చేయాలా, కానీ ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారంటే అవకాశవాద రాజకీయాలకి వేదిక అవుతారు. దానిలో ప్రత్యేకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కుట్రలు కుతంత్రాలు తెలియాలి కాబట్టి వాస్తవాలు ప్రజలకి ముందుంచాలని నేను ఈరోజు ఆయన గురించి చెప్పడం జరుగుతుంది మీడియా ముందు. వైవి సుబ్బారెడ్డి గారు, ఎర్రం వెంకట సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే వారి ప్రస్థానం, వారి నాన్నగారు ఎర్రం చిన్నపోలరెడ్డి గారు కానీ, వారి కుమారులు కానీ, వారి కుమార్తె కానీ వాళ్ళు పద్ధతిగా వాళ్ళ విలువైనటువంటి సమాజంలో ముందుకు సాగుతూ పోతున్నారు. అది రాజకీయంలో కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు. కానీ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. నేను ఈ మధ్య మీడియా ప్రసారాల్లో చూడటం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారిని జైల్లో వేస్తే సంతోషిస్తా అని చెప్పని ఒక వ్యక్తి మాట్లాడు. ఆ వ్యక్తి ఎవరైనా చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి, స్వయాన వాళ్ళ చెల్లెల్ని ఇచ్చేటువంటి అన్నగారు, అంటే తనకి బావ. అలాంటి వ్యక్తి ఇతని రాజకీయంలో కూడా ఇతని పెళ్లి చేసుకునేటప్పుడే ఇతనికి, ఎందుకంటే ఇతని హావాభావాలు తెలియాల ప్రజలు కూడా. ఒంగోలు ప్రజలు తెలిసి ఉండొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలు చాలామంది తెలుగు వారికి తెలియకపోవచ్చు. ఇతను జలసాలకి జోదాలకి బానిసయ్యి పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే ఇతనికి ఆనాడు వాళ్ళ నాన్నగారు అనేటువంటి కొద్దిగా గౌరవమైనటువంటి వ్యక్తి బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు. వారి నాన్నగారు గౌరవంతో మరి ఎర్రం చిన్నపోలరెడ్డి కూతుర్ని తనకి ఇవ్వడం జరిగింది. తను ఎన్నో సమస్యలు, ఎన్నో విషయాల్లో కూడా బాధపడిన రోజులున్నాయి ఇతను గుణంగా. ఇతను ప్యాకాట్లకి చెడు అలవాట్లకు బానిస అయితే మరి ఎన్నో రంగాల్లో అతను డబ్బులు పోగొట్టినా కూడా పాపం ఒత్తిడి చేసేవాడు. వైవి సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, చిన్నపోరెడ్డి గారు ఎన్నో చోట్ల ఇతను చేసిన అప్పులకి తెచ్చి కట్టడం జరిగింది. అలానే రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. దుర్మార్గుడు నువ్వు చెప్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి నీ నీచపు రాజకీయ చరిత్రని చూస్తే మాకే అసహ్యం వేస్తుంది. మన కుటుంబ సభ్యులు అందరం బాధపడుతున్నారు. ఈరోజు నీకు రాజకీయ భిక్ష పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు. నీ కోసం ఢిల్లీ పోయి నీకు ఒంగోలు సీట్ ఇప్పించాడు. అది కూడా ఎంత రాజకీయం అంటే, ఎమ్మెల్యే టికెట్ నాకు కానీ రాకపోతే నేను చనిపోతాను చెప్పి. వాస్తవా కాదా? ఏదైతే బెడ్రూమ్లో లుంగీ ఇప్పేసి ఫ్యాన్కి నీ లుంగీ వేసి కట్టల మీద ఉండి బ్లాక్మెయిల్ చేసే ఫోటోలు పెట్టి బెదిరించి ఆ రోజుల్లో వాళ్ళ బావ భయపడి తన చెల్లి కోసం తన బావ బాగుండాలని ఆయన రాజకీయాలు ఎదగచ్చు. ఆ రోజు కూడా ఆయనే రాజకీయాల్లో అప్పుడు పోటీ చేయొచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండాలని, కానీ ప్రజాసేవలో కొనసాగేదానికి వాళ్ళ కోఆపరేటివ్ అప్పుడు నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్నారు, నీతిగా ఉన్నారు. తన
బావమర్ది కోసం కూడా నీవు ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నా కూడా నువ్వు బ్లాక్మెయిల్ ఆనాడే రాజకీయాలు రాకముందే నువ్వు బ్లాక్మెయిల్ చేసావు కుటుంబ సభ్యుల్ని. సో చేసినా కూడా పాప ఆయన ఢిల్లీ వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు పట్టుకొని మరి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడం జరిగింది. ఇవాళ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రాజశేఖర రెడ్డి బంధువు అని చెప్పుకోవడానికే మీ బావ వైవి సుబ్బారెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఇదే మీడియా సాక్షిగా అడుగుతున్నా, వాస్తవాలు చెప్పు. నాకు రాజశేఖర గారు భిక్ష పెట్టారని చెప్తావు, నీకు భిక్ష పెట్టింది వైవి సుబ్బారెడ్డి గారు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? వైవి సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేస్తే 2014లో అతను ఓడిపోవాలని కోరుకున్న దుర్మార్గుడు నువ్వా కాదా? మాకు తెలుసు, నీతో పాటు మేము తిరిగే కదా. అతను ఓడిపోవాలని కోరుకున్నావు అంటే నువ్వెంత స్వార్థపరుడివి. కుటుంబం అయినా సరే సమాజంలో ప్రతిపక్షం అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి గెలవాలని కోరుకుంటాడు. కానీ ఆనాడు మీ బావ రాజకీయాన్ని భూస్థాపితం చేయాలని ప్లాన్ చేసి కుట్రలు చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. కానీ భగవంతుడు ఆయన నిజాయితీనో ఆయన విలువలో మరి ఆయన గౌరవం ఉంది కాబట్టి ఈ ప్రకాశం జిల్లా ప్రజలు 2014 ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడం జరిగింది. ఆ రోజు నుంచి నీ మనసు, నీ కుతంత్రం బుద్ధులు, నీ ఎన్ని కుట్రలు పన్నాలో, ఎంత నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ నువ్వేదో పేటీఎం బ్యాచ్లు పెట్టుకున్నావో అందరితోటి ఆయన గురించి విమర్శలు చేయించావు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒంగోలు అభివృద్ధిలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే ఎన్ని అభివృద్ధి పనులు, రైల్వే కావచ్చు, నేషనల్ హైవేస్ కానీ మరి ఆ రోజుల్లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన దానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. నువ్వు గెలిచావు 5 సార్లు అంటావు, 7 సార్లు పోటీ చేసావు, 2 సార్లు ఓడిపోయావు. 5 సార్లు గెలిచినప్పుడు నీకెవరు మంత్రి పదవి ఇప్పించింది? ఇదే వైవి సుబ్బారెడ్డి గారు కదా. ఆనాడు అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రి పదవి ఆయనకి ఇవ్వాల్సిన పదవిని కూడా నీ కోసం మీ బావగారు తన బావమర్ది కోసం బావ బతుకొడతాడని పెద్దలు పాత రోజుల్లో చెప్తారు కదా. అలానే పాపం వైవి సుబ్బారెడ్డి గారు అమాయకుడు, ఈ దుర్మార్గుడు, దుష్టుడు, ఇన్ని కుట్రలు పొందుతాయని ఆయనకి తెలియదు కాబట్టి 2009లో నీకు మైనింగ్ శాఖ మంత్రిగా నీకు అవకాశం కలిగించారంటే జన్మలు రుణపడాలంటే వైవి సుబ్బారెడ్డి, ఎర్రంచెన్నపోలరెడ్డి కుటుంబానికి నీ జీవితాంతం ఊడిగం చేసినా కూడా నువ్వు చేసిన పాపాలు, నీ అక్రమాలు పోవని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నా.